ప్రెసిడెంట్ గారు మీరే నాకు న్యాయం చేయాలండి బాబు. ఏ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా బాబు, నీకే న్యాయం చేయను. అది కాదండి, నా పిల్లం ఎవరితో లేచిపోయిందండి బాబు. లేచిపోతే లేచిపోయింది, నా పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయింది. మీరే అలాగే న్యాయం చేయాలండి బాబు. నీ న్యాయం తర్వాత చేస్తా, లింగు వదలరా బాబు, నువ్వు పైకి లేక ముందు. మీరే న్యాయం చేయాలండి బాబు ఎలాగైనా. నేను ఉన్నాను కదా నీకెందుకు. రే పుల్లయ్య, చెప్పండి బాబు. ఈ పిల్లాన్ని అర్జెంట్గా నేను రమ్మను సార్ కేకే. అదే అదండి బాబు గారు, నేను చాలాసార్లు అడిగాను, దాని బలుపు ఎక్కువ. జోడిచ్చి పడేస్తానే అద్దవా. అర్జెంట్ గా దిమ్మకాడికి రమ్మను, సాయంత్రం తగ్గుందని చెప్పు. రే నువ్వు కూడా వెళ్ళి తీసురా. రే పుల్లయ్య, రే లింగయ్యగాడి పిల్లల దగ్గర చాలా సబ్జెక్ట్ ఉందిరా. పొద్దున చెప్తే మీరే చెప్తే కొట్టారు. అదా అదేంటండి పోయి వెస్టించడం తగులుకుంది. అది చాలా పెద్దదేమోరా. ఏంటండి అదే హృదయం. ఇదేంటైతే అరే నీ అబ్బా, ఇద్దరు పిల్లల తల్లి అయ్యుండి ఇదేం పనులే నీకు. ఒరే అబ్బాయి ఇలారా. ఆ బాబు గారు చెప్పండి. మీ ఆమెని పిలిపించాను, జరిగింది ఏదో జరిగింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నన్ను అయితే మోసం చేసిందండి అది. నాకైతే నా పిల్లం వద్దు, నాకు నా పిల్లలు కావాలి. మీరు ఏం చేస్తారు చేయండి ఇంకా న్యాయం. నువ్వు ఇద్దరు పిల్లల్ని అప్ చెప్పేసి వెస్టర్న్ చేసి నువ్వు వెళ్ళిపో. నువ్వు వరకు తెగ ఫీల్ అయిపోతున్నావు. ఆ పిల్లలేమి నీకు పుట్టిన పిల్లలు కాదు. అయ్యో బాబు గారు, ఎంత పని జరిగిందండి. నా పిల్లలు నల్లగా పుట్టినప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఈ వెస్ట్ ఇండీస్ కూడా వస్తుంది అన్నట్టు. సూపర్ సూపర్.